ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమునందు అనుదిన జీవవాక్యం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ దినం దేవుని వాక్య భాగమును ధ్యానించుకుందాము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనము. ప్రియ దేవుని బిడ్డ, మనము ఇతరులను క్షమించే స్వభావం కలిగి ఉండాలి. ఎందుకంటే మనము క్షమిస్తేనే మన అపరాధములు దేవుడు క్షమిస్తాడు, లేకపోతే మనకు క్షమాపణ ఉండదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువలో ఆయనను హింసిస్తూ ఉన్నప్పుడు హింసించుచున్న వారిని చూచి రక్షించమని తండ్రికి ప్రార్థన చేస్తూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని తండ్రికి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క స్వభావం కలిగి మనం జీవించాలి అంటే మొట్టమొదట క్షమాపణ అనేటువంటి యొక్క తత్వము మనలో ఆరంభం అవ్వాలి. క్షమించేటువంటి స్వభావము మనలో అది ఫలించాలి. నీకెవరైనా కీడు చేసినట్లయితే వారిని శిక్షించకుండా క్షమించగలిగే మనసు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడు మన పాపాలు కూడా క్షమించబడతాయి.